హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అరుణ శ్రీగంధ ఆల్ ఇన్ వన్. చాలా రోజులు అయిపోయింది కదా ఒక వీడియో చూసి. ఓకే, ఓ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అరుణ. ఓకే, నేను ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. నేను ఎవరిని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ ఇవ్వండి అని అడగట్లా. వచ్చి మీకు ఇష్టమైతే చూడండి, అదర్వైజ్ వేరే చూడండి అవసరంలా. ఓకే, యు ఆర్ వెరీ ఫ్రీ. కానీ వచ్చి పనికి వాళ్ళ కామెంట్లు పెట్టి డోంట్ ట్రై టు హర్ట్ మీ. అఫ్ కోర్స్ ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఓకే, నాకు చెప్పాలనిపించింది, నేను మీతో షేర్ చేసుకోవాల్సింది అనుకుంటుంది, మీకు యూజ్ఫుల్ అనుకున్నది నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఒక చిన్న మాట చెప్పి లారిక్ యాసిడ్ గురించి చెప్పబోతున్నాను. జనరల్లీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 3 రకాలు. వన్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వీటి వల్ల ఉండే ఉపయోగాలు ఉన్నాయి, కానీ మోస్ట్ డేంజరస్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెప్పడం మర్చిపోయా, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, మనకి చాలా చాలా కావాలి. ఇవి వేటిల్లో ఉంటాయి? ఈ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ సోయాబీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నూనె, ఆల్మండ్ ఆయిల్, వాల్నట్ ఆయిల్, ఇలాంటివి మనకి చాలా చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే ఇవి మన హార్ట్లో క్లాక్స్ రాకుండా, అంటే గుండె వాల్స్ మూసుకుపోకుండా కాపాడుతాయి, హార్ట్ కండిషన్ని మెరుగుపరుస్తాయి, స్కిన్కి, హెయిర్కి. మనకి ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ని వీటితో రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఫ్యాట్స్ ఎందుకు కావాలి అని అంటే, ఫ్యాట్స్ చాలా చాలా అవసరం బాడీ ఫంక్షన్కి. అండ్ విటమిన్ డి కూడా మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, మన బాడీలో ఫ్యాట్ ఉంటేనే అది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యకాంతి సమక్షంలో అది విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్యాట్ కూడా చాలా అవసరం. నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది చెత్త ఫ్యాట్స్, ఇది చాలా ఇలా హార్మ్ చేసే ఫ్యాట్స్ అన్నమాట మనకి. ఇవి ఎక్కువ ఎందులో ఉంటాయంటే బేకరీ ఐటమ్స్లో ఉంటాయి, అండ్ అంటే బేకరీ ప్రొడక్ట్స్లో ఉంటాయి, ఇంకా మీట్లో ఉంటాయి, ఓల్ మిల్క్లో ఉంటాయి, అంటే రెడ్ మీట్లో ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేది ఏంటి అంటే, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే లారిక్ యాసిడ్ అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నంతగా ఎక్కువ పర్సెంట్ ఈ లారిక్ యాసిడ్లో ఉంటుంది. అసలు ఈ లారిక్ యాసిడ్ అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేనేం చక్కగా నోట్స్ తయారు చేసుకున్నాను, ఏదో చెప్పకూడదు కదా. ఓకే, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ విత్ 12 కార్బనేటం చైన్ అంటే C12H24O2. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ 43.2 degrees సెంటీగ్రేడ్, బాయిలింగ్ పాయింట్ 298.9 degrees సెంటీగ్రేడ్. మెల్టింగ్ పాయింట్ 43.2 అంటారు, కానీ 30 degrees 35 degrees కూడా లిక్విడ్ స్టేజ్లోనే ఉంటుంది. సో మెల్టింగ్ పాయింట్ ఇది 30 degrees అనుకోవచ్చు. బాయిలింగ్ పాయింట్ 298.9 degree అంటే 299 degrees అంటే చాలా హై టెంపరేచర్. కాబట్టి కొబ్బరి నూనెతో వంటలు వండేటప్పుడు నూనె ఎక్కువగా మార్పు చెందకుండా ఉంటుంది, బాగుంటుంది. హ్యావింగ్ మెనీ ప్రాపర్టీస్ ఆఫ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అంటే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అని అంటే, ఉపయోగాలు చెప్పడానికి ముందు నేను వీటిని వాడితే వచ్చే నష్టాలు ఏంటో చెప్తాను. ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది? యూజెస్ చాలా ఉన్నాయి. ఓకే, లారిక్ యాసిడ్ యొక్క యూజెస్ చాలా చాలా ఉన్నాయి.
ఇవి హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు లేదా దీన్ని ఈ మెడిసిన్గా వాడండి. అస్సలు తప్పలేదు. చాలా చాలా ఎనామరస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి హార్ట్ డిసీజెస్, హార్ట్ పేషెంట్స్ లేదా ఎక్కువగా అంటే నాట్ ఓన్లీ హార్ట్ పేషెంట్స్, ఎందుకంటే హార్ట్ ఆర్టరీస్ క్లాగ్ చేస్తుంది, అంటే గుండె నరాలు మూసుకుపోయేలా చేస్తుంది ఇవి ఎక్కువ వాడితే. ఎందుకంటే ద మోస్ట్ డేంజరస్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ త్వరగా కొవ్వుగా ఒంట్లో కొవ్వు ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఇవి మరి కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్తో వాడడం లేదా అంటే వాడతారు, కానీ కోకోనట్ ఆయిల్ జెనెటికల్గా కూడా వాళ్ళు దానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఏమో, కానీ నార్మల్గా వాడితే మాత్రం ఎక్కువగా హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది పోర్స్ని క్లాగ్ చేస్తుంది, మూసేస్తుంది మనం డైలీ అప్లై చేస్తే. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కోకోనట్ ఆయిల్ బాడీకి అప్లై చేయడం. ఇట్ ఈస్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్, అంటే ఒంట్లో ఉన్న తేమను కాపాడుతుంది, చాలా షైనీనెస్ ఇస్తుంది, స్కిన్ రిపేర్ చేస్తుంది. ఇవి ఉన్నాయి. కానీ టూ మచ్గా వాడితే ఈ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. అలాగే స్కాల్ప్ పోర్స్ కూడా క్లోజ్ అయిపోయి న్యాచురల్గా మనకి హెయిర్లోంచి వచ్చే ఆయిల్ రాకుండా అండ్ ఆ పోర్స్ పూడిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు ఇది తీసుకున్న తర్వాత అయినా హెయిర్కి ఒకసారి స్టీమ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క యూజెస్ ఏంటి అంటే వెయిట్ లాస్ వెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ మెడిసిన్. దీన్ని మీరు మెడిసిన్గా తీసుకున్నప్పుడు మీకు ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎంటీ స్టమక్తో ఒక 2 స్పూన్స్, అది కూడా ఏంటి చాలా ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, అది మీకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఎగనెస్ట్ అల్జీమర్స్, పెద్దవాళ్ళలో వచ్చే అల్జీమర్ మతిమరుపు వ్యాధి, అది పోగొడుతుంది రోజుకు ఒక 2 స్పూన్స్ తీసుకుంటే. అండ్ దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కామన్ కోల్డ్, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ని పొగుడుతుందన్నమాట. వైరస్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి, అంటే కరోనాకి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది తెలియదు, బట్ దీని యాంటీవైరల్ ప్రాపర్టీ, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీ ఏంటంటే అనేక రకాల ఫ్లూ జ్వరాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఫీవర్ బ్లిస్టర్స్, జ్వరం బాగా ఎక్కువగా టెంపరేచర్స్ వచ్చినప్పుడు చర్మం మీద దద్దులు లాంటివి వస్తూ ఉంటాయి, వాటిల్ని పోగొడుతుంది. ఓకే, జెనిటల్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, దీని యొక్క యాంటీవైరల్ ప్రాపర్టీ జెనెటికల్ ఆర్గన్స్కి వచ్చే జననాంగాల్లో వచ్చే హెర్పిస్ పొక్కుల్ని నుంచి కాపాడుతుంది. జెనిటల్ వర్డ్స్, హ్యూమన్ ప్యాప్లో వైరస్ అనేవి వర్డ్స్ అంటే పులిపిర్లు రావడానికి, జననాంగం మీద కొందరికి పులిపిర్లు కూడా వస్తూ ఉంటాయి, అలాంటి వాటి నుంచి కూడా అది కూడా ఒక వైరస్సే కాబట్టి దీనికి ఉన్న యాంటీవైరల్ ప్రాపర్టీ ఇలాంటి ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాప్లో వైరస్ జెనిటల్ వర్డ్స్ నుంచి కాపాడుతుంది. అండ్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి. సో ఇది కొంచెంగా మెడిసిన్గా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఫుల్ ఆఫ్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. లారిక్ యాసిడ్ ఈజ్ ఎ ఫ్యాటీ యాసిడ్ ఫౌండ్ ఇన్ కోకోనట్ ఆయిల్. చాలా రిచ్గా ఈ లారిక్ యాసిడ్ ఎందులో ఉంది అంటే కోకోనట్ ఆయిల్లో ఉంది. ఎంత పర్సెంట్ ఉంది? 42% లారిక్ యాసిడ్ ఉంది. ఇది స్కిన్ రిపేర్ చేస్తుంది. ఈ లారిక్ యాసిడ్ కోకోనట్ ఆయిల్లో 42% లారిక్ యాసిడ్, ఇది స్కిన్ రిపేర్ చేస్తుంది. యాంటీ యాక్నే అంటే మొటిమలు రాకుండా కాపాడుతుంది. డిటర్జెంట్ అండ్ క్లెన్జింగ్ ఏజెంట్, సబ్బుల్లో ఎక్కువగా కోకోనట్ ఆయిల్తో తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారంటే మరీ టూ మచ్ సాఫ్ట్ కాకుండా టూ హార్డ్ కాకుండా సోప్ని మోడరేట్గా ఉంచుతుంది అండ్ మంచి ఫోమ్ వచ్చేలా చేస్తుంది అన్నమాట. ఇది మంచి క్లెన్జింగ్ ఏజెంట్, చక్కగా క్లీన్ చేస్తుంది. డిటర్జెంట్స్ తయారీలో ఈ కోకోనట్ ఆయిల్ని ఉపయోగిస్తారు, ఎందుకంటే దీనిలో ఉండే హై అమౌంట్ ఆఫ్ లారిక్ యాసిడ్తో ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, లారిక్ యాసిడ్ అనేది ఈజ్ ఏ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అని. ఇట్ ప్రొటెక్ట్స్ ద రూట్ ఆఫ్ యువర్ హెయిర్. మన హెయిర్ రూట్స్ అంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది.
ఓకే, సో హెయిర్ ఫాల్ అంటే రూట్స్ దగ్గర నుంచి రాలిపోతూ ఉంటుంది, అలాగే జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటాయి. ఇలాంటి డ్యామేజ్ల నుంచి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏంటి ఇందులో కోకోనట్ ఆయిల్లో ఉండే లారిక్ యాసిడ్. సో లారిక్ యాసిడ్ దేనికి ఉపయోగపడుతుంది? స్కిన్ సెల్స్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే కంటిన్యూగా ఎవ్రీడే మాత్రం అప్లై చేయొద్దండి. అయితే ఇది మన పోర్స్ని క్లాక్ చేస్తుంది, అంటే పుడికిపోయేలా చేస్తుంది. వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ చక్కగా బాడీకి ఆయిల్ పెట్టుకోండి. అండి మీ స్కిన్కి ఉన్న లేదు ఎక్కడైనా మీకు దెబ్బ తగిలింది కాస్త కొబ్బరి నూనె రాయండి. దానికి ఉండే యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడతాయి. మీకు కాలింది ఎక్కడన్నా అక్కడ ఈ క్రిములు ఏవి చేరకుండా మనకి కాపాడుతుంది ఈ ఆయిల్. అండ్ ద మోస్ట్ డ్యామేజింగ్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అది ఈ కోకోనట్ ఆయిల్లో ఎంత ఉంది అంటే 92% ఉంది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో దీన్ని ఎప్పుడు కప్పులు తాగడం కానీ, ఫుడ్ కింద తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకోటి ఏంటి ఫుడ్ వండుకోవడానికి ఉపయోగించడానికి కానీ వాడకండి. ఓకే, దీన్ని జస్ట్ మెడిసిన్గా తీసుకుంటే మనకి చాలా చాలా ఉపయోగం వస్తుంది. సో ఇది మన మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అని చెప్పినప్పటికీ కూడా ఇందులో 42% మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ MCTS, 42% లారిక్ యాసిడ్. కోకోనట్ ఆయిల్ న్యాచురల్లీ కంటైన్స్ MCTS, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. 42% లారిక్ యాసిడ్, 7% క్యాప్రిలిక్ అండ్ 5% క్యాప్రిక్ యాసిడ్. వీటి అన్నిటితో లాంగ్ చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ లాంగ్ చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ ఎలా వర్క్ చేస్తాయో బిహేవ్స్ మోర్ లైక్ ఏ లాంగ్ చైన్ ఇన్ ట్రైగ్లిజరాయిడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లో డైజెషన్ అండ్ అబ్జర్షన్. ఓకే, ఇది లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్ వీటన్నిటితో కలిసి ఇది ఒక లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్ లాగా పనిచేస్తుంది. అంటే లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్స్ జనరల్లీ దేనిలో ఉంటాయి? యానిమల్ ఫ్యాట్లో ఉంటాయి. ఇంకోటి ఇవి ఈ యానిమల్ ఫ్యాట్ అంటే లాంగ్ చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వడానికి, బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మనకి దీన్ని మెడిసిన్గా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ దీన్ని దయచేసి ఫుడ్గా తీసుకోవద్దు. కేరళ వాళ్ళు వంటలు వండుకుంటున్నారు కదంటే నేను కూడా రీసెర్చ్ పేపర్స్ చదివే చెప్తున్నాను. సో ఈ లేటెస్ట్ రీసెర్చెస్ నుంచి నేను మీకు చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకుందాం. ఓకే, ఇది మీకు సైన్స్ పట్ల ఒక చిన్న అవగాహనకి మాత్రమే. వాట్ ఈజ్ లారిక్ యాసిడ్, దాని యూజెస్ ఏంటి, ఇలా మనకు ఒక చిన్న అవగాహనకి మాత్రమే. ఇది మన డైలీ లైఫ్లో హార్మ్లెస్గా అంటే హాని లేకుండా ఎలా వాడుకోవచ్చు అని ఒక చిన్న అవగాహన కోసం నేను ఇస్తున్నాను. నేనైతే డాక్టర్ని కాదు. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఓలిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. ఇలా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవ్వచ్చు. నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చలేదు, మీ వాల్యుబుల్ సజెషన్ ఏమైనా ఉంటే ఇవ్వండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు టేక్ దిస్. నీకు నచ్చలేదు, బ్యాడ్ కామెంట్స్ ఇలాంటివి పెట్టద్దు. నేను నీకు వాదించదలుచుకోవాలి. అలాంటి కామెంట్స్ అన్ని పెడితే జస్ట్ బ్లాక్ చేయడమో రిమూవ్ చేయడమో చేస్తాను అంతే. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.